మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష మీలో ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని, అంతేగాని కూర్చొని ఆడవండి అన్నాడా? నో, మహానందమని ఎంచుకోండి అన్నాడు. అంతవరకైనా క్లారిటీ ఇంకా ఏమన్నా ఉందా? ఉంది. అదే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం చూడు. మీలో ఎవరికైనాను సంతోషము కలిగినా అతడు కీర్తన పాడవలెను, శ్రమ సంభవించినా కూర్చొని ఆడవలను అని లేదా? నేను చెప్పింది లేదా అక్కడ? ఏముంది? కూర్చొని ఆడవలని లేదా? ఏముంది? మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను అనే ఉందా? కానీ ఏం చేద్దాం, కొంతమంది నేను ముందు చెప్పిన మాట చేస్తున్నారు. అది ఇప్పుడు అందుకని ఆ మాట అయితే, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా గుండెలు బాదుకొని ఏడవలను, పక్కనోడు కూడా మనశ్శాంతి లేకుండా. అది కాదు అక్కడ లేఖనం, ప్రార్థన చెయ్యమన్నాడు.